నమస్తే అందరికీ. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పిల్లల బట్టల్ని ఎలా సులభంగా మరియు శుభ్రంగా గణాల ప్రకారం అమర్చుకోవచ్చో చూద్దాం. ఈ టిప్స్ మీ రోజువారీ పనులను చాలా సులభతరం చేస్తాయని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లల బట్టల అల్మారా సర్దేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల బట్టలను కేటగిరీస్గా విభజించడం. ముందుగా పిల్లల బట్టలను కేటగిరీలుగా విభజించండి. ఉదాహరణకు స్కూల్ డ్రెస్, స్పోర్ట్స్ డ్రెస్, నైట్ డ్రెస్ మరియు ప్రత్యేక సందర్భాల్లో వేసే ఒకేషనల్ డ్రెస్సెస్. ఇలా డ్రెస్సెస్ని విభజించి పెట్టండి. వీలైతే వీటిని సపరేట్ బిన్స్ లేకపోతే బాస్కెట్స్లో వేసి పెట్టడం వల్ల మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏ బట్టలు ఎక్కడున్నాయో అని. మీకు వీలైతే వాటికి లేబుల్స్ కూడా వేయండి. మీ పిల్లలు చదివి అర్థం చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ లేబుల్స్ చదివి ఏ బట్టలు ఎక్కడున్నాయో తీసుకోవడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది. సైజు ప్రకారం అమర్చండి. పిల్లల బట్టలను వారి ప్రస్తుత సైజు మరియు భవిష్యత్తులో అవసరమయ్యే సైజులుగా విభజించండి. పెద్ద సైజు బట్టలను ప్రత్యేకంగా ఉంచండి. ఇలా ఉంచడం ద్వారా ఫ్యూచర్లో వాళ్ళకి ఆ బట్టలు అవసరం పడినప్పుడు వేయడానికి వీలుగా ఉంటుంది. పిల్లలకి చిన్నగా అయిన బట్టలను మీకు ఒకవేళ ఇద్దరు బాబులు ఉంటే పెద్ద బాబు బట్టలు చిన్న బాబుకి యూజ్ అవుతాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఏదైనా బాస్కెట్లో, బిన్లో లేకపోతే బ్యాగ్లో వేసి పెట్టండి. వాటిని కాలానికి అనుగుణంగా తీసి చిన్న బాబుకి వేయడానికి వీలుగా ఉంటుంది. నేను అలానే చేస్తాను. ఫోల్డింగ్ టెక్నిక్స్. మనము పిల్లల బట్టలని ఎప్పుడైనా సరే ఒకే విధంగా ఫోల్డ్ చేసి పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేయడం ద్వారా షెల్ఫ్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఒకేలా బట్టలను స్టాగ్ చేయడం ద్వారా షెల్ఫ్లో స్పేస్ కూడా ఆదా అవుతుంది. షెల్ఫ్స్లో పేపర్స్ లేదా షీట్స్ వేయడం. మనము ఎప్పుడైనా సరే బట్టలను షెల్ఫ్స్లో పెట్టే ముందు షెల్ఫ్స్లో ఖచ్చితంగా పేపర్స్ వేయండి. ఇలా వేయడం ద్వారా మన బట్టలు దుమ్ము పట్టవు. అంటే షెల్ఫ్స్ పైన పడ్డ దుమ్ము మన బట్టలకు అంటవు. ఇంకా షెల్ఫ్స్ చాలా నీట్గా కనిపిస్తాయి. మీకు వీలైతే మార్కెట్లో దొరికే షీట్స్ని కూడా తీసుకొని షెల్ఫ్స్కి అనుగుణంగా కట్ చేసి వాటిలో వేయడానికి చూడండి, అమర్చడానికి చూడండి. చాలా బాగా కనిపిస్తుంది. హ్యాంగర్ల ఉపయోగం. కుర్తాలు, ఫ్రాక్స్ వంటి బట్టల కోసం చిన్న హ్యాంగర్లను ఉపయోగించండి. ఇది బట్టలు సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది. మీకు వీలైతే కలర్ కోడ్ హ్యాంగర్స్ ఉపయోగించండి. వీటి ద్వారా మనకు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్కొక్క కలర్గా విభజించి ఆ కలర్స్కి ఆ పిల్లల బట్టలను హ్యాంగ్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా హ్యాంగర్స్ కలర్ఫుల్గా కనిపిస్తాయి. అలాగే పిల్లలకి కూడా కన్ఫ్యూజన్ ఉండదు. పిల్లల అండర్ గార్మెంట్స్ ఇంకా ఇన్నర్స్ ఆర్గనైజేషన్. నాకు ఇద్దరు బాబులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి బనియన్స్ ఇంకా డ్రాయర్స్ ఇవే అవసరం పడతాయి. కాబట్టి నా దగ్గర ఉన్న ఇలాంటి ఒక పెద్ద బ్లాక్లో వాళ్ళకి సరిపడా బనియన్స్ ఇంకా డ్రాయర్స్ ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా చేయడం ద్వారా ప్రొద్దున పిల్లల అండర్ గార్మెంట్స్, బనియన్స్ ఎక్కడ ఉన్నాయో అని వెతుక్కునే పని తప్పుతుంది. సీజన్ ప్రకారం బట్టలను విభజించండి. వింటర్ బట్టలు, సమ్మర్ బట్టలు వేరుగా అమర్చండి. అవసరం లేని బట్టలను స్టోరేజ్ బాక్సులలో ఉంచండి. పిల్లల బట్టలను క్లటర్ ఫ్రీగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. లేబులింగ్ పద్ధతిని ఉపయోగించండి. డ్రాయర్స్ లేదా స్టోరేజ్ బాక్సులపై లేబుల్స్ పెట్టండి. ఉదాహరణకు స్కూల్ యూనిఫామ్, డైలీ వేర్ మరియు ఫెస్టివ్ వేర్ అని వాటిపైన రాయండి. మీకు వీలైతే వాటికి రిలేటెడ్గా పిక్చర్స్ని కూడా స్టిక్ చేసి పెట్టవచ్చు. ఇలా చేయడం ద్వారా చదవలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ స్టిక్కర్స్ని చూసి ఈజీగా గెస్ చేయవచ్చు. ఏ బట్టలు ఎక్కడున్నాయో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది.
రొటేషన్ పద్ధతిని ఉపయోగించండి. పిల్లలు ఎక్కువగా కొన్ని బట్టలనే ఉపయోగిస్తుంటారు. అందుకే బట్టలను రొటేషన్‌లో ఉంచండి. తద్వారా అన్ని బట్టలు ఉపయోగించబడతాయి. అవుట్‌గ్రోన్ బట్టల్ని తొలగించండి. పిల్లలకు సరిగ్గా సరిపోని బట్టలను విడిగా పెట్టి దానం చేయండి లేదా స్నేహితులకు ఇవ్వండి. నేను నా పెద్ద బాబు బట్టలు చిన్న బాబు కోసం సపరేట్‌గా అల్మారాలో లేకపోతే బ్యాగ్‌లో అమర్చి పెడతాను. చిన్న బాబు బట్టలు ఇంకా ఎవరూ లేరు వేయడానికి కాబట్టి వీటిని వీలైతే దానం చేస్తాను. ఒకవేళ అవి కొత్తవి అయ్యుంటే నా స్నేహితులకి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఇవ్వడానికి చూస్తాను. మీరు ఇలానే చేయండి. ఇలా చేయడం ద్వారా పిల్లల అల్మారా నీట్‌గా, క్లీన్‌గా కనిపిస్తుంది. స్టోరేజ్ బాక్సులలో స్టాక్ చేయండి. ఋతువుల ప్రకారం లేదా ప్రత్యేక సందర్భాల బట్టలను స్టోరేజ్ బాక్సులలో ఉంచి వాటిని లేబుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ట్రెడిషనల్ వేర్ మనము ఒకేషనల్లీ కుర్తా పైజామా వేస్తాము పిల్లలకి లంగా ఓణీలు, లంగా జాకెట్లు, ట్రెడిషనల్ ఫ్రాక్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని ఒక బాక్స్‌లో పెట్టి దానికి లేబుల్ చేసి దానిలో పెట్టడం ద్వారా అవి ఈజీగా మనకి సందర్భానికి అనుగుణంగా దొరికిపోతూ ఉంటాయి. పిల్లలు వేసుకునే ఫుట్‌వేర్‌ని కూడా మనము స్టోరేజ్ ప్లాన్ చేయవచ్చు. వీటిని మనము వార్డ్‌రోబ్‌లో అన్నిటికంటే కింద పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఉదాహరణకు స్కూల్ షూస్, స్పోర్ట్స్ షూస్, ఇంట్లో వేసుకునే చెప్పులు, అలాగే ట్రెడిషనల్ జూతీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని సెపరేట్ బాక్స్‌లో పెట్టి అల్మారాలో అన్నిటికంటే కింది షెల్ఫ్‌లో పెట్టడం ద్వారా మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. ప్రయత్నించి చూడండి, పాటించి చూడండి. మీకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లల బట్టలను తక్కువ హైట్‌లో అమర్చడం. పిల్లల బట్టలను ఎప్పుడైనా వాళ్ళ హైట్ ప్రకారం షెల్ఫ్‌లో అమర్చడం చాలా మంచిది. వాళ్ళకి కావలసిన బట్టలు వాళ్ళ హైట్ ప్రకారం అమర్చితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది బట్టలు తీసుకోవడానికి. వాళ్ళకి నచ్చిన బట్టలను వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది. హాలిడే లేదా ట్రావెల్ ప్యాకింగ్. ట్రావెల్ చేసేటప్పుడు పిల్లల బట్టలను జిప్‌లాక్ బ్యాగ్‌లలో అమర్చండి. ఇది పిల్లలకి ఏ బట్టలు ఎందులో ఉన్నాయో తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అది వీలైతే విజిబుల్‌గా ఉండే ట్రాన్స్పరెంట్ జిప్‌లాక్ బ్యాగ్స్‌లో పెడితే ఇంకా బావుంటుంది. వాళ్ళకి ఆ ట్రిప్‌కి అనుగుణంగా ఏ రోజు ఏం వేసుకోవాలో కూడా ఐడియా వస్తుంది. డిఐవై స్టోరేజ్ సొల్యూషన్స్. పాత కాటన్ బాక్సులు లేదా ప్లాస్టిక్ కంటైనర్లను వినియోగించి కొత్త స్టోరేజ్ ఆర్గనైజర్లను తయారు చేసుకోండి. ఇలా మీకు వీలు కాకపోతే మార్కెట్లో దొరికే ఆర్గనైజర్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. కలర్స్ ప్రకారం పిల్లల బట్టలను అమర్చండి. బట్టలను ఎప్పుడైనా రంగు ప్రకారం అమర్చడానికి చూడండి. ఇది కేవలం అందంగా కనిపించడమే కాకుండా కావలసిన బట్టలను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది. క్లియర్ డోర్ ఆర్గనైజర్స్ ఉపయోగించండి. డోర్ ఆర్గనైజర్లను చిన్న వస్తువుల కోసం ఉపయోగించండి. ఉదాహరణకు సాక్స్, అండర్‌వేర్ మరియు స్కూల్ యూనిఫార్మ్ టైలు, బెల్టులు లాంటివి వాటికి తగిలేయడానికి వీలుగా ఉంటుంది. పిల్లల యాక్సెసరీస్‌ని విభజించండి. హెయిర్ బ్యాండ్లు, క్యాప్స్ మరియు స్కార్ఫ్‌ల వంటి ఉపకరణాలను చిన్న బాక్సులలో లేదా జిప్ పౌచ్‌లలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా అవి మిస్‌ప్లేస్ కాకుండా ఉంటాయి. బట్టల విష్ లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మనము కొత్త ఈవెంట్స్, పండుగలు లాంటి వాటికి కొత్త బట్టలు ఏవి కొనాలి, ఏవి కొనవద్దో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ అవుట్‌ఫిట్స్. పిల్లల వార్డ్‌రోబ్‌లో మిక్స్ అండ్ మ్యాచ్ అవుట్‌ఫిట్స్‌ని ప్లాన్ చేయండి. ఇది సమయం ఆదా చేస్తుంది మరియు వార్డ్‌రోబ్‌ను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.
లాండ్రీ కార్ట్ ఉపయోగం. లాండ్రీ కోసం ప్రత్యేక కార్ట్ ఉంచండి. ఇది పిల్లలకు తమ బట్టలను సరిగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. మురికి బట్టలను వాటిలో వేసి కొత్త బట్టలను యూజ్ చేయడానికి కూడా వీలుగా ఉంచుతుంది. బట్టల ముడి. ఉదాహరణకు పిల్లల స్కూల్ యూనిఫామ్, టాప్, బాటమ్, బెల్ట్, సాక్స్, టై లాంటి వాటిని ఒకే దగ్గర ముడి వేసి ఉంచడం ద్వారా మనకి ప్రొద్దున ఈజీగా దొరికిపోతాయి. రోల్ అండ్ స్టోర్ టెక్నిక్. బట్టలను ఫోల్డ్ చేయడం కంటే రోల్ చేయడం స్పేస్ని ఎక్కువగా పొదుపు చేస్తుంది. ఎస్పెషలీ స్మాల్ క్లోత్స్, టీ-షర్ట్స్, లెగ్గింగ్స్, పైజామాస్ ఇలాంటి వాటిని రోల్ చేసి షెల్ఫ్లో పెట్టడం ద్వారా మనకి షెల్ఫ్ స్పేస్ పెరుగుతుంది. కొన్ని ఈవెంట్స్ కోసం బట్టలను ముందుగానే ప్రీ ప్లానింగ్ చేయడం. పిల్లల స్కూల్ ఈవెంట్స్ లేదా ఫంక్షన్స్ కోసం బట్టలను ముందుగానే ప్లాన్ చేయండి. ఇలా చేయడం ద్వారా మనకు ఏ ఈవెంట్స్కి ఏం వేసుకోవాలో, ఏం వేయాలో అనే అవగాహన ఈజీగా వస్తుంది. ఇలా చేయడం ద్వారా మనము అవుట్ఫిట్స్ని ప్రతి ఈవెంట్కి రిపీట్ చేయకుండా ఉంటాము. పిల్లలను ప్రోత్సహించడం. పిల్లలను వారి బట్టల అమరికలో భాగస్వామ్యం చేయండి. ఇది వారిలో క్రమశిక్షణను పెంపొందిస్తుంది. మీకు వీలైతే పిల్లలతో బట్టలను ఫోల్డింగ్ చేయించడం, షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేయించడం లాంటి వాటిని చేయడం ద్వారా వాళ్ళతో కొంచెం సమయం కేటాయించినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళకి వాళ్ళ బట్టలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఏ బట్టలు ఉన్నాయి అన్న ఐడియా కూడా వాళ్ళకి వస్తుంది. మీ వార్డ్రోబ్లో స్పేస్ ఉంటే ఖచ్చితంగా ఒక షెల్ఫ్ లేదా ఒక కార్నర్ రెడీ టు వేర్ స్టేషన్ని పెట్టండి. ఇందులో వాళ్ళకి సులువుగా దొరికిపోయే స్కూల్ డ్రెస్ లేదా డైలీ వేర్ కోసం ప్రత్యేక స్టేషన్ ఉంచండి. ఇది త్వరగా రెడీ అవ్వడంలో సహాయపడుతుంది. నేను ఈ టిప్స్ని 5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. హ్యాజిల్ ఫ్రీ వార్డ్రోబ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఈ పద్ధతిని ట్రై చేసి చూడండి. మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటో, ఎలా ఉంటుందో. నేను అప్లోడ్ చేసిన సంపూర్ణ ఆరోగ్యం కోసం కూరగాయల స్టోరేజ్ వీడియోని చాలా ప్రోత్సహించారు, చాలా ప్రేమ చూపించారు. దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇలాగే నా వీడియోస్ని ఆదరించండి. మా పిల్లల వార్డ్రోబ్ని మీరు ఎప్పుడు వచ్చి చూసినా ఇలాగే ఉంటుందండి. నీట్గా, క్లీన్గా, ఆర్గనైజ్డ్గా. నాకు ఇలానే ఇష్టం. నేను ఇలానే ఉంచుకుంటాను. పాత బట్టలతో కొత్త బట్టలు రీప్లేస్మెంట్. మనము పిల్లల పాత బట్టలను తీసేసినప్పుడు వాటిని కొత్త బట్టలతో రీప్లేస్ చేయండి. ఇలా చేయడం ద్వారా పిల్లలు కొత్త బట్టలు వేసుకోవడానికి ఉత్సాహం చూయిస్తారు. అలాగే మనకి ప్రతి ఒక్క ఈవెంట్, ఫంక్షన్ లేదా పండగలకు షాప్కి వెళ్ళి బట్టలను కొనే అవసరం ఉండదు. వీలైతే వీటిని హ్యాంగర్స్కి అమర్చండి. ఇలా అమర్చడం ద్వారా వాళ్ళ దగ్గర ఎన్ని కొత్త బట్టలున్నాయి, వాటిని ఏ ఏ ఈవెంట్స్కి వేయొచ్చు అనే ఐడియా మనకి ఈజీగా వస్తుంది. పిల్లల ప్యాంట్స్ని హ్యాంగ్ చేయడానికి కూడా ఈ మధ్య మార్కెట్లో హ్యాంగర్స్ దొరుకుతున్నాయండి. ఆ హ్యాంగర్స్ని కూడా మీరు ట్రై చేసి చూడండి. మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా అలాంటి హ్యాంగర్స్ని కూడా పిల్లల వార్డ్రోబ్లో పెట్టండి. అది చాలా బాగుంటుంది. ఇంకా స్టాకబుల్గా కూడా కనిపిస్తుంది. ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. పిల్లల వార్డ్రోబ్ క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉంచడం ఇప్పుడు చాలా సులభం. మరిన్ని ఇలాంటి చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. నమస్తే.